brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శలు చేశారు. 2.0 అంటూ జగన్ కలలు కంటున్నారన్నారు ఆదిరెడ్డి వాసు. 11 సీట్లు కూడా అనవసరమని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఏం చేశారని వైసీపీని ప్రజలు మళ్లీ గెలిపిస్తారని ప్రశ్నించారు ఆదిరెడ్డి వాసు. ఆర్డర్ పట్టుకోమనండి, పేడ వదిలిపోద్ది. 1.0 చూశారు, 2.0 అంటే నిద్రలు పట్టట్లేదు జనాలకి. ఎందుకు వస్తాడు ఆయన అధికారంలోకి? ఏం చేసాడని వస్తాడు? ఈ 7-8 నెలలు ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కనబడుతున్నాడా? ఎవరైనా చనిపోతే వెళ్తున్నాడు. అది ఆయనకి ఆనందం, అది ముందు నుంచి తెలిసిందే. ఆయన రావడం అనేది కలే. ఆయన ఇప్పటికే ప్రతిపక్షం లేదు. 2.0 అంటే 11 సీట్లు ఇంత ముందు ఇచ్చినవి కూడా వద్దని అనుకుంటున్నారు జనాలు. ఆయన భ్రమలోంచి రమ్మానండి. ఆయన చేసిన తప్పులు అంతా ఇంత కాదు. పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మనం కడతా ఉంటే దాని మీద ధర్నా చేస్తాడండి ఈయన. ఇదేనా 2.0 అంటే? లిక్కర్ స్కామ్ మీద ఏదైతే ఉందో సిట్ వేసిననే డాక్యుమెంట్స్ అని వాళ్ళు కాల్ చేసుకొని సీసీ ఫుటేజ్ బయట పెట్టకుండా మళ్ళీ ఈరోజు ఇవన్నీ పెట్టేసి ఇవంతా కూడా ప్రభుత్వమే చేసిందంటే ఇదేనా 2.0 అంటే? మొదలెట్టేసాడైనా. ఆయన చేస్తాడు, ఎదుటోడి మీద నెట్టేయడం మొదలు పెట్టేశారు. నేను ఒకటే అంటా ఉన్నాను, ఆయన మీద వాళ్ళ పార్టీకి షర్మిలా గారు చెప్పారు, మీ ఎవరికి తెలియట్లేదు, ఆయన ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పారు. నమ్మలా. ఇప్పుడు ఒక్కొక్కరిగా దూరం అవుతా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు కర్త కర్మ క్రియ అన్నీ ఆయన దూరం అయ్యాడు. ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలామంది, ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా కోరుకునేది ఏంటంటే నాయకుడి దగ్గర నుంచి గౌరవం. ఎమ్మెల్యేలకి అపాయింట్మెంటే ఇవ్వలేదు, ఓ 3-4 పెట్టుకొని వాళ్ళతో రాష్ట్రాన్ని నడిపావు. ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అన్న చెల్లి ఎలకండి, అన్న చెల్లి ఎలకండి నన్ను నమ్మండి, మళ్ళీ మనమే అధికారం అంటే ఎందుకు నమ్ముతారండి? ఇది కాదు.